రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని బొబ్బిలి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఉమాదేవి మాణిక్రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తమకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. గ్రామంలోని ప్రధాన వీధులలో తిరుగుతూ ప్రజల సమస్యలను విన్న ఉమాదేవి వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. నాకు అందరూ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించగలరని కోరుతున్నాను. అందరూ బొబ్బిలిగామ గ్రామంలో సభ ఉమాదేవి మాణిక్రెడ్డి గారులను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చడానికి యువకులందరం కలిసి మా ఇంటి నుంచి మా అమ్మగారిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. అందులో ఊర్లో గ్రామ సమస్యల గురించి, కొన్ని కాలనీల్లో డ్రైనేజీ సమస్యలు, అట్లాగే కొందరి ఇళ్లలో ఎక్కువ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. వాటి గురించి అన్నీ తెలుసుకొని వారితో వివరించి రెవెన్యూ అధికారితో చర్చించి వాళ్ళకు పూర్తిగా రెవెన్యూ విషయంలో సాయం అందించేందుకు నేను గెలిచిన తర్వాత ముందుకుంటాను. అట్లాగే కొన్ని NGO సంస్థల సహకారం తీసుకొని గ్రామంలో పేద పిల్లలైన వాళ్ళ చదువుల గురించి కానీ, వృద్ధులకైన ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మెడికల్ క్యాంపుల విషయంలో కానీ, ఊర్లో ఉండే పచ్చదనం, పరిశుభ్రత, అట్లాగే కొన్ని స్ట్రీట్ లైట్ల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, కొన్ని మన IT కంపెనీలతో చర్చించి మా గ్రామంలో ఉండే యువకులకు ఉద్యోగాల విషయంలో కానీ, అట్లాగే మా ఊర్లో ఉన్న మిగతా పెద్దలందరి సహకారంతో అందరికీ తగు న్యాయం జరిగే విధంగా యువకులకు మంచి చదువు కోసం అన్ని మంచి సలహాలు ఇచ్చి వారందరికీ ఇళ్ళ గురించి సమస్యలు, ఏమన్నా పట్టాల గురించి సమస్యలను వారందరి గురించి చర్చించి రేషన్ కార్డుల విషయంలో కానీ, మిగతా ఆరోగ్యపరమైన ఎట్లాంటి విషయంలో కానీ ముందుండి నాకున్న అవకాశం మేరకు పెద్దలతో చర్చించి అందరినీ కలుపుకునే విధంగా మేము గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము. ఈ ఒక్క అవకాశం మార్పు గురించి యువ నాయకత్వం రావాలని చెప్పి గ్రామస్తులు అందరూ సహకరించాలని కోరుకుంటాను. అందరు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాను. అభ్యర్థిగా నిలబడ్డాను. అందరూ సహకరించి ఓటేయగలరని కోరుతున్నాను.